దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఎంత మంచి అవకాశాన్ని కలిగించిన పరిశుద్ధాత్మ దేవునికే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుచు ఉన్నాను. వాక్యం కూర్చున్న అవగాహన అనే కార్యక్రమం అందరికీ అవగాహన కలుగుటకై మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 1262 ఎపిసోడ్గా మరి యెహోషువ గ్రంథం 20వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందామండి. ఇది ఆశ్రయపురాలను గురించి 20వ అధ్యాయం అంతా మనకు తెలియచేయబడతా ఉంది. 20వ అధ్యాయం 1 నుంచి 9 వరకు, అలాగే సంఖ్యాకాండం 35 నుంచి 9 వచనం నుంచి 34 వచనం వరకు, అలాగే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం నుంచి 41 నుంచి 43, అలాగే ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 1 నుంచి 14 వరకు ఈ ఆశ్రయపురాలను గురించి మనం నేర్చుకోవచ్చు. యెహోషువతో యెహోవా ఇలా చెప్తున్నాడు, నీకు ఒక ఆజ్ఞ ఇచ్చేందుకు నేను మోషేను వాడుకున్నాను. ప్రత్యేకమైన ఆశ్రయపురాలను నిర్మించుకోమని మోషే నీతో చెప్పాడు. ఎవరైనా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపితే అది ప్రమాదశాత్తు జరిగే తప్ప ఆ వ్యక్తి చంపాలనే ఉద్దేశం లేకపోతే అప్పుడు అతడు దాగుకునేందుకు ఒక ఆశ్రయపురానికి వెళ్ళవచ్చు. ఆ వ్యక్తి ఇలా చేయాలి. అతడు పారిపోయి ఆ పట్టణాల్లో ఒకదానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణ ప్రవేశం దగ్గర అతడు ఆగిపోవాలి. అతడు ద్వారం దగ్గర ఆగిపోయి జరిగిన విషయాన్ని గురించి ప్రజానాయకులకు చెప్పాలి. అప్పుడు ఆ ప్రజానాయకులు అతన్ని ఆ పట్టణంలో ప్రవేశింపనీయవచ్చు. అతడు వాళ్ళ మధ్య నివసించేందుకు వారు అతనికి ఒక స్థలం ఇస్తారు. అయితే వానిని తరుముతున్నవాడు అతన్ని వెంబడించి ఆ పట్టణానికి రావచ్చును. ఇలా గనక జరిగితే ఆ పట్టణ నాయకులు వదిలిపెట్టకూడదు. ఆశ్రయం కోసం వారి దగ్గరికి వచ్చిన వ్యక్తిని వారు కాపాడాలి. ఆ వ్యక్తి చంపిన వానిని ఉద్దేశపూర్వకంగా చంపలేదు కనుక వాడు అతన్ని కాపాడాలి. అది ప్రమాదవశాత్తు జరిగింది. అయితే అతడు కోపంతో ఆ వ్యక్తిని చంపాలని చేసిన నిర్ణయం కాదు కాబట్టి అది ఏదో అలా జరిగిపోయింది. ఆ పట్టణంలోని న్యాయస్థానం అతనికి తీర్పు తీర్చేంత వరకు అతడు ఆ పట్టణంలోనే ఉండాలి. మరియు ప్రధాన యాజకుడు మరణించేంత వరకు అతడు ఆ పట్టణంలోనే ఉండిపోవాలి. తరువాత అతడు ఏ పట్టణం నుండి పారిపోయాడో అక్కడికి తన సొంత ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. కనుక ఆశ్రయపురాలుగా పిలువబడేందుకు కొన్ని పట్టణాలను ఇశ్రాయేలు ప్రజలు నిర్ణయించారు. ఆ పట్టణాల పేర్లు ఏంటంటే, నఫ్తాలి కొండ దేశంలో గలిలీలోని కెదెషు, ఎఫ్రాయిము కొండ దేశంలో షెకెము, యూదా కొండ దేశంలో కిరియత్ అర్బా అంటే హెబ్రోన్ అన్నమాట. యోర్దాను నది తూర్పు దిక్కున ఎరుకో దగ్గర రూబేను దేశంలో అరణ్యంలో బేసేరు, గాదు దేశంలోని గిలాదులో రామోతు, మనష్షే దేశంలోని బాషాను, గోలాను. ఇవన్నీ కూడా ఆశ్రయపురాలుగా ఉన్నాయి. ఇవి 6 ఆశ్రయపురాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకటి కెదెషు, రెండవది షెకెము, మూడవది హెబ్రోను, నాలుగవది తూర్పు దిక్కున ఉన్న బేసేరు, ఐదవది రామోతు, ఆరవది గోలాను, మనష్షే దేశంలోని గోలాను. ఈ 6 కూడా ఆశ్రయపురాలుగా మనకి కనబడతా ఉన్నాయి. ఈ 6 పట్టణాలు అంటే ఇజ్రాయేలీలు వారి మధ్య నివసిస్తున్న ఏ వ్యక్తి అయినా సరే ప్రమాదవశాత్తు ఒకరిని చంపినట్లయితే ఆ వ్యక్తి భద్రత కోసం ఆశ్రయపురాలలో ఒకదానికి పారిపోవచ్చు. అప్పుడు ఆ వ్యక్తి అక్కడ క్షేమంగా ఉంటాడు. అతన్ని తరుముతున్న ఎవరి చేతగానే అతడు చంపబడడు. ఆ పట్టణ న్యాయస్థానం ఆ పట్టణంలో అతనికి న్యాయం తీరుస్తోంది. అంటే అప్పటి వరకు వాళ్ళు ప్రజానాయకులకి చెప్పుకుని ఆ పట్టణంలో ఎప్పుడైతే ప్రవేశించి ఆశ్రయపురంలో ఉంటాడో అప్పటి నుంచి మరలా తీర్పు తీర్చేంత వరకు ఆ పట్టణంలోనే తీర్పు తీర్చబడుతుంది. తీర్పు తీర్చబడేంత వరకు కూడా అతన్ని ఎవరు చంపరు. మరలా తిరిగి అతను ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది. ఎలాగా? అది ప్రమాదవశాత్తు జరిగితే, అనుకోకుండా జరిగితే, తెలియకుండా అది చేస్తే, అంతే తప్ప తెలిసి కావాలని చంపాలని ఒక ఉద్దేశం మీద చేస్తే ఖచ్చితంగా తీర్పులోనే నిలబడతారు. ఇది సంఖ్యాకాండంలోనూ కూడా ఉంది, ద్వితీయోపదేశకాండంలోనూ కూడా మనం చూడవచ్చు. సంఖ్యాకాండం 35వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 35వ అధ్యాయంలో ఇక్కడ ఆశ్రయపురాలు మనకి కనబడతా ఉన్నాయి. ఈ ఆశ్రయపురాలను మనకి ఎక్కడైతే చెప్పారో ఆ వాటిని మనం చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 6 ఆశ్రయపురాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, మనకి ఎలాంటి ప్రమాదం వచ్చినా, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనము చేరాల్సింది ఎక్కడికి అంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు పాదాల చెంతకు. అంటే ఆ బలిపీఠం, ఆ ప్రదేశం, ఆశ్రయపట్టణం దేనికి సాదృశ్యంగా కనబడుతుందని మనం అనుకోవచ్చు అంటే పరిశుద్ధ దేవుని సన్నిధికి అది మరి అసాదృశ్యంగా మనకి కనబడతా ఉంది. అంటే దేవుని సన్నిధిని మనం ఆశ్రయించాలి, ఆయన పాదములను మనం ఆశ్రయించాలి, ఆయన బలిపీఠం దగ్గర మనం ఆయన ఆశ్రయము బలిపీఠం దగ్గర పిచ్చుకలకు ఆశ్రయం దొరికింది అంటాడు కీర్తనకారుడు. నిజమే, ప్రతి వ్యక్తికి కూడా ఆయన సన్నిధిలో ఆశ్రయం ఉంది.
ఆయన సన్నిధిలో ఒక విడుదల ఉంది. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో ఆ నరుడు ధన్యుడు. ఎవరైతే ఆయనను ఆశ్రయించి ఆయన దగ్గరికి వెళ్తారో వాళ్ళు విడుదల పొందుకుంటారు, వాళ్ళు తీర్పు పొందుకుంటారు, వాళ్ళు క్షమాభిక్షను కలిగి ఉంటారు, వాళ్ళు క్షమించబడతారు, వారు విడుదల పొందుకుంటారు, సమస్యలో నుంచి బయటకు వస్తారు, ధైర్యం కలుగుతుంది, వాళ్ళు బ్రతకగలుగుతారు. చాలా విషయాలు అంటే ప్రతి విషయం ఆయన పాదముల చెంత పెట్టినప్పుడు ఆ సమస్యకు ఒక సొల్యూషన్, ఒక పరిష్కారం దొరుకుతుంది. ఆ సమస్యలో ఒక మార్గాన్ని ఎత్తుక్కోవచ్చు. ఆ సమస్య ఏ విధంగా జయించాలో తెలుస్తుంది, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలో తెలుస్తుంది. ప్రతి సమస్య ఆయన పాదముల చెంత మనం పెట్టినప్పుడు సంపూర్ణమైన విడుదల దొరుకుతుంది. అది ఆశ్రయపురాలకు గుర్తుగా ఉంది. అప్పట్లో వాళ్ళు చేసి తప్పించుకునే వారుగా కాకుండా వారు చేసి ఒకవేళ అనుకోకుండా జరిగితే వాళ్ళు మరణించకుండా, అంటే నిర్దోషికి మరి యొక్క శిక్ష పడకుండా అక్కడ కాపాడు. అదే బైబిల్లోంచి ప్రతి అంశాన్ని తీసుకునే ఇండియన్ పీనల్ కోడ్ని రెడీ చేసినట్లుగా మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. అంటే దేవుని మార్గాన్నే ఈ లోకం అనుసరిస్తుంది, కానీ దానిని వారి వివిధ తంత్రాలను కల్పించుకుని వారికి అనుకూలంగా మార్చుకుని కొన్ని సవరణ ద్వారా ఈ లోకస్తులు బ్రతుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని వాక్యం దగ్గర ప్రతి పరిష్కారం మనకు దొరుకుతుంది. అది ఏ సమస్య అయినా, ఎలాంటి పరిస్థితి అయినా, నువ్వు అనుకోకుండా చేసిన ప్రమాదవశాత్తుగా జరిగిన నీకు జరగబోయే విషయాల గురించి నువ్వు దేవుని దగ్గర గోజాడుతూ ఉన్న ప్రతి విషయానికి ఒక పరిష్కారం అనేది బైబిల్ గ్రంథంలో రాయబడింది. మరి ఆ పరిష్కారాన్ని ఎత్తుకోవాలంటే నువ్వు ఆశ్రయపురం దగ్గరికి రావాలి, నువ్వు ఆయన పాదాల చెంతకు రావాలి, ఆయన బలిపీఠం దగ్గరికి రావాలి, నిన్ను నీవు సమర్పించుకుని దేవుని దగ్గర నీవు దేవుని సన్నిధిలో అడగడం ప్రారంభించాలి. అప్పుడే కదా నీ యొక్క ఉద్దేశాన్ని, నీ యొక్క పరిస్థితిని దేవుడు ఒక విడుదలకు తీసుకురావడానికి ఆయన ఇష్టపడతాడు. అలాంటి విడుదల కొరకు, ఇశ్రాయేలు కొరకు దేవుడు మోషే ద్వారా మరి చేయించాలని ఉద్దేశించిన ఆ పనిని యెహోషువకు కూడా చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 6 ఆశ్రయపురాలు, ఈ 6 ఆశ్రయపురాలు మరి ఆయా ప్రదేశాల్లో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 6 ఆశ్రయపురాలను మనకి దైవ సన్నిధికి సాదృశ్యంగా కనబడుతున్నాయి. కాబట్టి మనం కూడా ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా, మరి ఇంటిలో బిడ్డల ద్వారా, యజమాని ద్వారా, కుటుంబం ద్వారా, ఎత్తమాల ద్వారా, తోటికోడల ద్వారా, చుట్టూ ఉన్న పరిస్థితిలో ఏదో మనకు ఒక మానసికమైన ఒత్తిడి మనల్ని తొందర పెడుతున్నప్పుడు నువ్వు వెళ్ళాల్సింది పక్కింటికో, రాజకీయ నాయకుల దగ్గరకో, పెద్దల దగ్గరకో, చుట్టూ ఉన్న వారి దగ్గరకో కాదు. నువ్వు ముందు దైవ సన్నిధికి వచ్చి మోకరించి, ప్రభువా ఏంటి పరిస్థితి, దీని నుంచి నువ్వే విడుదల చేయాలి, మనుషుల మీద నేను ఆధారపడట్లేదు, నీవే నాకు ఆశ్రయంగా ఉన్నావు. యెహోవా ఆశ్రయంగా కలిగిన జనులు ఎంతో గొప్పవారు. ఆయన ఆశ్రయించిన నరుడు ఎంత మాత్రమున ఆయన త్రోసివేయడండి. ఆయన తోడుగా ఉండి ఆయన చేపట్టుకుని నడిపిస్తాడు. వాగ్దానం ఇచ్చిన వాడు గొప్పవాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అంటున్నాడు ఆయన. కాబట్టి నిన్ను నమ్మి ఇలాంటి జీవితాన్ని నీకు అప్పగించిన దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకుంటే సంపూర్ణమైన విడుదల దొరుకుతుంది. అనేక మందికి నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. నిన్ను, నీ బిడ్డలు, నీ కుటుంబాన్ని దీవెనకరంగా మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటే ఆశ్రయమైన దేవుని దగ్గరికి రాకుండా నీవు అనేక మంది దగ్గరికి మరి తగువుల కోసం, తీర్పుల కోసం, పెద్ద మనుషుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వెళ్ళవద్దు. అలా వెళ్ళడం వల్ల ఏ మాత్రము ప్రయోజనం లేదు, కానీ దేవుని చిత్తం వల్ల మాత్రమే ప్రయోజనం ఉంది. కాబట్టి పరమ కానానులో చేర్చబడేంతవరకు దేవుడే మనకు ఆశ్రయంగా మనం చేసుకుందాం. అప్పుడే మనం విడుదల పొందుకుంటాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కుటుంబాలకు అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలు మన వెనుకిడిలా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అండి. మహోన్నతుడా, సర్వాధికారమైన తండ్రి, నీకే వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థించుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మీ మాటలు వింటున్నప్పుడే మా జీవితాలు మార్చబడాలి. మేము ఒకవేళ ఈ లోకంలో దేనినైనా, డబ్బును, మనుషులను, ఆస్తిను, అందాన్ని, బిడ్డలను, దేనిని మేము ఆశ్రయంగా పెట్టుకుంటున్నాము, వాటన్నిటిని విగ్రహాలుగా మార్చుకుని మా జీవితాలను మేము పాడు చేసుకుని ఈ లోకస్తుల వలె కాకుండా ఆయన అన్నిల వలె మేము వాటిని వెంబడించక తండ్రి, వాటి నుంచి విడుదల పొందుకుని ఆశ్రయంగా మేము చూసుకుంటూ ముందుకు కొనసాగే భాగ్యం అందరికీ దయచేయండి. అయ్యా ఈ విధానం వాక్యం మాకు అర్థమయ్యేటట్లుగా చేసినందుకు వందనాలు. వింటున్న బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా ఆ మాటలు తీసుకోవడానికి సహాయం చేయమని మీ చిత్తం మాత్రమే నెరవేర్చండి. అలాగే ప్రభు వెనుక ఉన్నవన్నీ మర్చి ముందున్న వాటి కొరకు వేగిరపడుతుంది రాత్రి సువార్తలు మరలా పాలిభాగస్తులుగా ఉండడానికి మమ్మల్ని అందరినీ బలపరచమని, ఉదయకాలం ఎవరిని క్షమించాలి, ఎవరి గురించి ప్రాధాయపడాలి, ఎవరి గురించి విజ్ఞాపన చేయాలో తెలియచేయమని, ముందుకు మమ్మల్ని నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో అడిగి పెట్టుకుని ప్రార్థించి ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. గాడ్ బ్లెస్ అందరికీ.